హలో, వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్. నేను మీ మానస ప్రియదర్శిని. అందరు ఇలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనమాట. సో వాళ్ళకి పాలల్లో ఒక పౌడర్ అనేది నేను కలుపుతున్నాను. మరి ఆ పౌడర్ అంటే ఏంటి అసలు? మరి అదైతే హార్లిక్స్ లాగా అనిపిస్తుంది, కానీ అది హార్లిక్స్ కాదండి. మరి ఏంటి ఆ పౌడర్ అనేది మీరు అనుకుంటున్నారు కదా. ఒక హెల్దీ పౌడర్ అనమాట. నేను హెల్దీ పౌడర్ వాళ్ళ కోసం అని తయారు చేశాను. అయితే ఈ యొక్క పౌడర్ ఇలా పాలలో కలిపి ఇవ్వడం వల్ల పిల్లల్లో పెరుగుదల, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. మెయిన్లీ అది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి దీంట్లో. దీని యొక్క ప్రయోజనాలు ఇది తీసుకోవడం వల్ల అదన్నిటిని కూడా చెప్తాను. ముందుగా మీరు ఈ వీడియో చూసే ముందు ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మంచి మంచి టాపిక్ అంతా కూడా మిస్ అయిపోతారు. సో అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్నారు కదా, చూస్తుంటూ వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే కిందనే కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్లో మరి ఈ యొక్క వీడియో ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టేసేయండి, ఓకేనా? ఇక్కడ చూసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు అన్నీ అర్థమైపోతున్నాయి ఆల్మోస్ట్. అక్కడ బాదం కనిపించింది, సోంపు కనిపించింది, అలాగే నువ్వులు కూడా కనిపించాయి కదా. మరి దాంతోపాటు ఇక్కడ తెల్ల తెల్లగా పువ్వుల మాదిరిగా ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? ఇవి ఫూల్ మకానా అండి. ఫూల్ మకానా మనకి షాపుల్లో దొరుకుతుంది. మెయిన్లీ ఆయుర్వేదిక్ షాపుల్లో లేదా హోల్సేల్ కిరాణా షాపుల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ఫూల్ మకానాతోని నేను ఈరోజు ఒక హెల్దీ పౌడర్ని, పాలలో కలుపుకునే హెల్దీ పౌడర్ని నేను ఈరోజు రెడీ చేస్తున్నాను మా పిల్లల కోసం అని చెప్పేసి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కదా. అంతేకాకుండా ఈ హెల్దీ పౌడర్ గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఒక మంచి మెసేజ్ని పొందిన వాళ్ళు అవుతారు. అయితే వెంటనే ఒక పేపర్ పెన్ కూడా తీసుకోండి. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ ఎంత మోతాదులో తీసుకుంటున్నాను అనేది కూడా మీకు వివరిస్తాను. ఫూల్ మకానాను నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. అయితే దీన్ని మనము వేయించాలన్నమాట. ఎంతవరకు వేయించాలంటే మనం చేతితో ఇలా ప్రెస్ చేసినప్పుడు అది పొడి పొడిగా అయిపోయి పడిపోయేంత వరకు మనం ఇక్కడ వేయించాలన్నమాట. బాదం వచ్చేసి 50 గ్రామ్స్, అలాగే సోంపు వచ్చేసి 50 గ్రామ్స్, నువ్వులు వచ్చేసి 100 గ్రామ్స్ వరకు తీసుకొని అవి కూడా ఆ ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఇక్కడ మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేటట్టుగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అవన్నీ కూడా 3 ఒకసారి కూడా వేసుకొని ఫస్ట్ బాదాంని వేయించేసుకొని తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అందులోనే వేసుకొని వేయించుకోవచ్చు. అసలు ఫూల్ మకానా అంటే ఏంటో తెలుసా? అసలు ఇవన్నీ చెప్తున్నాను, అసలు విషయమే చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఫూల్ మకానా అంటే తామర పుష్పాల నుంచి వచ్చేటువంటి చిన్న గింజలు అన్నమాట. వాటిని ఫూల్ మకానా అంటారు. ఇవి రుచికరమైన మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫూల్ మకానా లేదా తామర గింజలు చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం దూరం కావచ్చు. ఫూల్ మకానాలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఆకలిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఫూల్ మకానాలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తపోటును నియంత్రించి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది. ఫూల్ మకానాలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతలు పడకుండా కాపాడతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఫూల్ మకానా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది? పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగొచ్చు అనిపిస్తుంది కదా. అధికంగా ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు మంచిది కాబట్టి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫూల్ మకానాలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది, నిద్రను ప్రేరేపిస్తుంది. రాత్రిపూట పాలు తాగిన తర్వాత ఫూల్ మకానా తింటే మంచిగా నిద్రపడుతుంది. లేదా ఇలా మిశ్రమం తయారు చేసుకొని పాలలో కలుపుకొని తాగినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పే విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మాత్రం అస్సలు స్కిప్ చేసుకోకుండా చూసుకోండి. ఫూల్ మకానా చాలా ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు. అంటే ఎలర్జీ అనేది ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకుంటే
చర్మం ఎర్రపడటము, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం దీనికి దూరంగా ఉండడము లేదా తక్కువగా తీసుకోవడము చేయాలి. కొన్ని రకాల మందులు వాడేవారు ఫూల్ మకానం తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా రక్తం పలుచటి మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు మాత్రము ఫూల్ మకానాన్ని తీసుకునే ముందు డాక్టర్ని సంప్రదిస్తే చాలా మంచిది. ఇక ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు అంటే చిన్నపిల్లలకు అలాంటి వాళ్ళకు మనం ఈ యొక్క మిశ్రమాన్ని పాలలో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళల్లో పెరుగుదల అంటే హైట్ పెరగడము ప్లస్ అలాగే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి మంచిగా మెరుగ్గవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే అసలు విషయాలన్నీ కూడా విన్నారు కదా. మరి ఈ విషయాలు వింటూ వీడియో కూడా చూసారనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏం కనిపించింది, నేను అన్నీ కూడా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా చాలా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక తడిలేని డబ్బాని తీసుకొని ఆ డబ్బాలో ఈ యొక్క మొత్తం మిశ్రమాన్ని పెట్టుకోవాలన్నమాట. ఇక పిల్లలకి రోజు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఒక గ్లాస్ పాలల్లో కొంచెం ఎక్కువగా మోతాదు అవసరం లేదండి, చిన్న స్పూన్ అంతా దాంతో ఒక 2 స్పూన్స్ అలా ఇచ్చేస్తే వాళ్ళకి సరిపోతుంది. అలా ఇచ్చేసి వాళ్ళకు పాలు తాగమని చెప్పండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ మనకు బాదాం ఉండడం వల్ల బాదంలో ఉన్నటువంటి ప్రోటీన్, విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి. అదేవిధంగా సోంపు ఉండడం వల్ల మనకు అది జీర్ణశక్తి అనేది కూడా మనకి మంచి మెరుగుపరుస్తుంది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనకు అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆరోగ్యానికి, మన హెల్త్కి, మన శరీరానికి మేలు చేసేటివే ఉంటాయి. కాబట్టి సో ఈ విధంగా నేను చూపించిన విధంగా బాక్స్లో అలా పెట్టేసుకొని తడిలేని బాక్స్లో పెట్టుకొని హాయిగా మంచిగా పిల్లలకి ఇవ్వండి. పిల్లలు మంచిగా మెరుగ్గా అవుతారు, మంచి ర్యాంక్ సంపాదిస్తారు, బాగా చదువుకుంటారు, చదివినవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటారు. సో మరి ఈ వీడియో ఎలా ఉంది? నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి, అలాగే ఒక షేర్ చేసేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఇది పంపించండి, వాళ్ళు చూసి అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇస్తారు కదా. సో మరి ఉంటాను. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే దెన్ బాయ్.